అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జుమ్మంది నాదం సయ్యంది పాదం పేరుతో పాటలు నృత్య పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. మేరీలాండ్లో జరగబోయే 19వ ఆటా మహాసభల సన్నాహ కార్యక్రమాల్లో భాగంగా ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఆటా బృందం ప్రతి రాష్ట్రంలోనూ ఈ పోటీలను నిర్వహిస్తోంది. అంతేకాకుండా విదేశాల్లో స్థిరపడిన మన భావితరాలకు తెలుగు భాష, సంగీతం, నృత్యాలపై మక్కువ పెంచేలా ఈ పోటీలను ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు సమాజం నుంచి పెద్ద ఎత్తున యువతీ యువకులు, పిల్లలు, పెద్దలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తెలుగు సాంస్కృతిక కళా వైభవానికి ఈ పోటీలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అమెరికాలోని మేరీలాండ్లో అమెరికా తెలుగు సంఘం తన 19వ ఆటా మహాసభలు భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వివిధ కార్యక్రమాలను ఉత్తర అమెరికాలోని వర్జీనియా, చికాగో, న్యూజెర్సీ, అట్లాంటా, డల్లాస్, ఫినిక్స్, ఆర్లాండో, ఆస్టిన్, రాలీ మరియు డెలావేర్ వ్యాలీ ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా జుమ్మంది నాదం పేరుతో పాటల పోటీలు, సయ్యంది పాదం పేరుతో నృత్య పోటీలను ఏర్పాటు చేసింది. ప్రతి నగరం నుంచి 150 నుంచి 200 మంది పార్టిసిపెంట్స్ హాజరై తమ ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. జూన్ 14న వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన జుమ్మంది నాదం సయ్యంది పాదం ఈవెంట్ కి విశేష స్పందన వచ్చింది. విదేశాలలో స్థిరపడిన మన భావితరాలకు తెలుగు భాష, సంగీతం మరియు నృత్యాలపై మక్కువ పెంచేలా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. జుమ్మంది నాదం ఈవెంట్లో శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, సినీ గీతాల పోటీలను ఏర్పాటు చేశారు. పిల్లల నుంచి యువతి యువకుల వరకు వివిధ వయసుల కేటగిరీలలో ఈ పోటీలను నిర్వహించారు. అలాగే సయ్యంది పాదం ఈవెంట్లో శాస్త్రీయ నృత్యం, జానపదం, ఆధునిక నృత్యం పోటీలను ఏర్పాటు చేశారు. పిల్లలు మొదలు యువత వరకు ఈ పోటీల్లో పాల్గొని అద్భుత ప్రదర్శన ఇచ్చి ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ ప్రాంతీయ పోటీల్లో గెలుపొందిన విజేతలు త్వరలో జరగనున్న ఆట 19వ మహాసభల్లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. విదేశాలలో నివసిస్తున్న ప్రవాస తెలుగు యువతకు మన తెలుగు భాష, సంస్కృతి, కళలు, సంగీతం, నృత్యం మరియు సాంస్కృతిక మూలాలను పరిచయం చేయడం, అలాగే వారిలోని సృజనాత్మకతను వెలికితీయడం ఈ పోటీల ప్రధాన లక్ష్యమని ఆట అధ్యక్షుడు జయంత్ చల్లా తెలిపారు. తెలుగువారి ఐక్యతను ఒక్కతాటిపైకి తేవడం, కమ్యూనిటీలను బలోపేతం చేయడం, ఆట ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని వెల్లడించారు. ఆట ఆధ్వర్యంలో జరుగుతోన్న ఎన్నో కార్యక్రమాలకు ప్రవాసాంధ్రుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి నగరంలో నిర్వహించిన జుమ్మంది నాదం, సయ్యంది పాదం కార్యక్రమాల్లో భాగస్వామ్యం పొందారు. ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసిన వారికి తోడుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో సహకరించారు. ఆట ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల ద్వారా తెలుగు కమ్యూనిటీలో స్నేహ సంబంధాలు, అనుబంధాలు పెంపొందించుకునేందుకు చక్కని అవకాశం లభిస్తోంది. ఎంతో స్ఫూర్తినిస్తోంది. మరీ ముఖ్యంగా అమెరికా వ్యాప్తంగా తెలుగు సాంస్కృతిక వైభవాన్ని చాటడంలో ముందుంటోంది.